వైద్య విద్య కోసం పీజీ సీటు సాధించినటువంటి మమత అనే ఒక పేదింటి అమ్మాయికి మాజీ మంత్రి హరీష్ రావు పెద్ద ఎత్తున సహాయం చేసి ఔదార్యాన్ని చాటారు. తో పాటు ఆమె ఫీజు కట్టుకోవడం కోసం వారి తల్లిదండ్రులు పేదరికంలో ఉన్న కారణంగా ఫీజు చెల్లించలేని పరిస్థితిలో తన ఇంటిని బ్యాంకుకు తనఖా పెట్టి సుమారు 22 లక్షల రూపాయల లోనును తీసి ఆ అమ్మాయికి చదువు కోసం అందించడం జరిగింది. అది ఈరోజు సిద్దిపేటలో చర్చనీయాంశంగా మారింది. పలువురిని ఈ సంఘటన కంటతడి పెట్టించింది. ముఖ్యంగా నర్సాపూర్కు చెందిన దర్జీ కుటుంబానికి సంబంధించిన మమత అనే అమ్మాయి గతంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అప్పుడు కూడా హరీష్ రావు ఆమెకు ఆర్థిక సాయం అందించారు. తాజాగా ఆమెకు మహబూబ్నగర్లోని మెడికల్ కాలేజీలో పీజీ సీటు వచ్చింది. కానీ సంవత్సరానికి 7 లక్షల రూపాయల చొప్పున ఆమె 3 సంవత్సరాలు కలిపి సుమారు 22 లక్షల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండగా ఆమె చెల్లించలేని పరిస్థితిలో హరీష్ రావును కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆమె 3 సంవత్సరాల ఫీజుకు అవసరమైనటువంటి 22 లక్షల రూపాయలకు సంబంధించిన బ్యాంకు లోన్ని తన ఇంటిని మార్టిగేజ్ చేసి బ్యాంకులో ఇచ్చి యూనియన్ బ్యాంకు ద్వారా ఆమెకు 22 లక్షల రూపాయలకు సంబంధించిన ఎడ్యుకేషన్ లోనును అందించి ఆమె చదువు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన పేదవాళ్ళు ఎవరైనా సరే చదువు విషయంలో వెనుకకు వెళ్ళవద్దని చెప్పారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ చదివేటువంటి విద్యార్థులు ఎవరైనా డబ్బులు లేక ఇబ్బంది ఉంటే తక్షణమే తనను వచ్చి కలవాలని, తనకు అందిన సహాయం పూర్తిగా చేస్తానని చెప్పి సందర్భంగా చెప్పడం జరిగింది. గతంలో ఈ 4 అమ్మాయిలకు కూడా తాను సహాయం చేశానని, భవిష్యత్తులో కూడా అమ్మాయిలకు అవసరమైనటువంటి సహాయం అందిస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట పీజీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ముఖ్యంగా తమకు మెస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అక్కడ చదువుతో పాటు తమకు తిండి సక్రమంగా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ విషయమై గత 4-5 సంవత్సరాలుగా తాము ఓయూకు వినతి పత్రాలు అందిస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి స్పందన లేదని, ఈ నేపథ్యంలో తాము ఆందోళన కూడా చేశామని చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావును కలిసి తక్షణమే సిద్దిపేటలో తమకు మెస్ ఏర్పాటు చేసే విధంగా ఓయూ ద్వారా నిధులు మంజూరు చేయించాలని చెప్పి కోరారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశం జరిగింది. అందులో ముఖ్యంగా నూతనంగా ఇటు చేర్యాల, కుమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ల మండలాల నుంచి పెద్ద ఎత్తున గెలుపొందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నూతన సర్పంచ్లను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఘనంగా సన్మానించారు. వాళ్లకు అవసరమైనటువంటి అభినందనలు కూడా తెలియజేశారు. ఉప సర్పంచ్లను, వార్డు సభ్యులను కూడా ఆయన అభినందించి శాలువాలతో సన్మానించారు. ముఖ్యంగా ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించారని ఆయన చెప్పారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసం ఈ ఎన్నికల్లో తేటతెల్లమైందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ఘనంగా విజయం సాధించే దిశగా ప్రజలు తీర్పునివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.